హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి పరీక్ష లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి సొంత రాష్ట్రంలోని ఉద్యోగంతో పాటు 44,000 రూపాయల జీతం కూడా మెన్షన్ చేశారు. అలాగే నీ ఉద్యోగాలను వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి మనకి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. లీగల్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ అనేటువంటి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రెండింటికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం అనేటువంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా హిందూ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే లీగల్ ఆఫీసర్కి సంబంధించి హైకోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్గా 10 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 1 lakh రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు లీగల్ ఆఫీసర్కి సంబంధించి. అలాగే అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టు లేదా హైకోర్టు లేదా లీగల్ ఆఫీసర్గా అడ్వకేట్గా ప్రాక్టీస్ ఉన్నటువంటి 5 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే శాలరీ వచ్చేసి 44,000 రూపీస్గా మెన్షన్ చేశారు. అలాగే ఇవి వచ్చేసి ప్యూర్లీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే నోటిఫికేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ యొక్క భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి హిందూ రిలీజన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లీగల్ కేసెస్ సంబంధించి వీరు డీల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ సంబంధించినటువంటి బయోడేటా ఫామ్ లేదా అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనం సెండ్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అంటే పోస్ట్ ద్వారా లేదా క్యాండిడేట్ వెళ్ళి కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. అడ్రస్ కనుక చూసినట్లయితే ది కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ బొగ్గులకుంట తిలక్ రోడ్ అబిడ్స్ హైదరాబాద్ 50000 అన్నటువంటి అడ్రస్కి మనం 15/12/2025 లోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి తప్పకుండా ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఈ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్న ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.